జిమ్‌కి వెళ్ళేవాళ్ళు బిగినర్స్ అంటే, జిమ్‌కి వెళ్ళే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి యాక్చువల్లీ బిగినర్స్‌కి. ఫస్ట్ వాళ్ళేం జేయాలంటే ప్రతి జిమ్‌కెళ్ళే వ్యక్తి ఎవరైనా గానీ, వాళ్ళ గోల్ అంటే ఇప్పుడు కొంతమంది వెయిట్ లాస్ గానీకి, కొంతమంది వెయిట్ గెయిన్ గాని కోసం వెళ్తారు. కొంతమంది ఫిట్‌నెస్ కోసం వెళ్తారు. మంచిగా ఫిట్‌గా ఉండడం కోసం వెళ్తారు. బాడీ మంచిగా కనిపించడం కోసం వెళ్తారు. చాలా చాలా టైప్స్ ఆఫ్ కోసం అని మన జిమ్‌కి వెళ్ళడం స్టార్ట్ అయితది యాక్చువల్లీ. జిమ్‌కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం జేయాలంటే ఎవరో ఫ్రెండ్ చెప్పిన ప్రోటీన్ వాడడం, ఎవరో ఫ్రెండ్ చెప్పిన ప్రీ వర్కౌట్ వాడడం, క్రియాటిన్ వాడడం, ఎల్-క్యాండైల్ వాడడం ఇట్లాంటివి చేయొద్దు యాక్చువల్లీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఒకటి డే 1 నుంచి డే 31 అంటే 1 మంత్ లేదా 20 డేస్ అట్‌లీస్ట్ 20 డేస్ అన్న జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేయాలి. ట్రైనర్ చెప్పిన విధంగా వర్కౌట్ చేయాలి. బేసిక్స్ అనేది తెలుస్తది ఫస్ట్ మనం. ఎలా వర్కౌట్ చేయాలి, ఏం చేయాలని. ఒక 20 రోజులు, 1 మంత్‌లో తెలుస్తది కొంచెం. తర్వాత అప్పుడు మీరు ఈ 1 మంత్‌లో చూసుకున్నట్టయితే మీకు ఒక విషయం అర్థమైపోతుంది. అంటే నేను ఎక్కడ చేయలేకపోతున్నాను. అంటే వర్కౌట్ ఎలా చేయలేకపోతున్నాను. నాకు స్ట్రెంగ్త్‌లో ప్రాబ్లమ్ ఉందా? నేను వీక్‌నెస్ ఉన్నానా? నా మజిల్ ప్రాబ్లమ్ ఉందా? నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుందా లేదా? దాన్ని మీకనేది మీ మైండ్‌కి అర్థమైపోతుంది. మీకు తెలుస్తది. దానితో పాటు ట్రైనర్‌కి కూడా అర్థమవుతుంది. అప్పుడు మీరేం చేయాలనేది న్యూట్రిషన్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. న్యూట్రిషన్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరనుకున్న గోల్ రీచ్ కావాలండి. ఫస్ట్ గోల్ ఏంది మీది? వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ లేదా ఫిట్‌గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిట్‌గా ఉన్నాం అనుకుందాం. ఫస్ట్ 1-30 డేస్ మనం వర్కౌట్ చేసినా గాని, లేదా 2 మంత్స్ చేసినా గాని, 3 మంత్స్ చేసినా గాని, ఏం అనిపియట్లా. ఎలా ఉన్న బాడీ అలానే అనిపిస్తుంది. నాకేం ఇంప్రూవ్‌మెంట్ లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి ప్రాబ్లమ్ ఏందంటే, మీరు తీసుకునే ఫుడ్‌లో అంటే డైలీ మీరు 3 టైమ్స్ ఫుడ్ తీసుకున్నట్టయితే, దాంట్లో ప్రోటీన్ అనేది లేకపోవడం వల్ల, మీ బాడీ అనేది మీకు సపోర్ట్ చేయట్లేదు. సో, తీసుకున్న ఫుడ్‌లో ప్రోటీన్ అనేది ఉంటే, మీ బాడీ గ్రోత్ అవుతది. మజిల్ పంప్ అవుతది. మీరు ఫిట్‌గా అయితారు. స్లిమ్ గూడా అవుతారు. ఫ్లెక్సిబిలిటీ కూడా అవుతారు. సో, ప్రోటీన్‌తో పాటు ఇంకా ఉంటాయి. మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ ఇంకా చాలా ఉంటాయి. క్రియాటిన్, ప్రీ అన్నీ ఉంటాయి. బట్ మనకేది అవసరం అనేది ట్రైనర్ చెప్తాడు. లేదంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే వెయిట్ గెయిన్ కావాలి. నేను ఒక 50 కేజీలున్నా, 55 కేజీలు అంచెలు 60 కేజీలు కావాలనుకుంటున్నాను. నా గోల్ అనుకుందాం. ఒక 3 మంత్స్‌లో నేను 60 కేజీలు కావాలి. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్కౌట్ చేయాలి. సెకండ్ ప్రాపర్‌గా డైట్ తీసుకోవాలి. అంటే ఫుడ్ తీసుకోవాలి. 3 టైమ్ తీసుకోవాలి. 3-4 టైమ్ తీసుకోవాలి మీల్స్. వెయిట్ గెయిన్ కోసం చెప్తున్నాను. వెయిట్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నంతో పాటు దాంట్లో ప్రోటీన్ అనేది యాడ్ చేయాలి. ప్రోటీన్ అంటే గెయినర్ తీసుకున్నట్టయితే ఎనీ కంపెనీ ఆఫ్ గెయినర్ మజిల్ గెయిన్ గాని, బల్క్ గెయిన్ గాని, అనబాలిక్ గెయినర్ ఇవన్నీ వెయిట్ గెయిన్ ఇవన్నీ పేర్లు మాత్రమే. యాక్చువల్లీ మనం తీసుకోవాల్సిన గెయినర్‌లో చూడాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఎంత కంటెంట్ ఉంది. నా బాడీ 55 కేజెస్. దాంట్లో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంది. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. ఎన్ని కార్బ్స్ ఉన్నాయి. ఈ క్యాలరీస్, కార్బ్స్ మెయిన్ దాంట్లోకి ప్రోటీన్